ఒకప్పుడు చిరంజీవి కోకోకోలా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు. అప్పుడు నేను ఆయన లెటర్ రాశాను. ఈ కోకోకోలా అనేది నేనే కాచి చూశాను, బాండాలో పెట్టేసి కాశాను, తారులాగా వచ్చేసింది. అయ్యే కోకోకోలా తాగడం వల్ల అది అనారోగ్యం, పిల్లల్ని చెడగొడుతున్నావు, చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ లోపల ఆపకపోతే ధర్నా చేస్తాను చెప్పి ప్రకటించాను. చేస్తే సాయంత్రానికంతా అల్లు అరవింద్ గారు నాకు ఫోన్ చేశాను. ఏంటన్నా చిరంజీవి పైన బాంబులు వేసేవాళ్ళు. నేనేం వేయలేదని అంటే ఏమిటంటే మేము చేసే అడ్వర్టైజ్మెంట్ వచ్చే డబ్బులు ఈ చిరంజీవి రక్త నిధి ఉంది కదా, దానికి ఖర్చు పెడుతున్నాం, దానివల్ల ఉపయోగపడతాను. నేను అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా, రక్తం చెడగొట్టడానికి మీరు దీన్ని ఉత్సాహపరిస్తే చెడిపోయిన రక్తానికి మనం బాగు చేయడానికి ఖర్చు పెడతారా? ఇదేం అన్యాయం ఇది అని అంటే మరుసటి రోజు ఫోన్ చేశాడు. మాకు 3 నెలలు టైం ఇవ్వు, ఎందుకంటే ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది కాబట్టి సాధ్యం కాదండి. కరెక్ట్గా 3 నెలల తర్వాత ఆపేశాడు. మన చిరంజీవి ఎప్పుడు కోకోకోలాకి చేయలేదు, ఎంత డబ్బులు ఇస్తా కూడా. అట్లా ఉండాలి, ఉంటే స్పిరిట్.